ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి కొంచెం బాహుబలి రిఫరెన్స్ కనబడుతుంది మనకి, కానీ అది ఓవర్కమ్ చేశారు. బట్ కంపేర్ చేయడం అని కాదు, కానీ రిఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళు, ఇంకా నడిపించాలి కదా ఏదో ఒకటని. రొమాన్స్ అయినా కానీ, లవ్ స్టోరీ ఎట్లా మొదలైద్ది, రెండు ఫ్యామిలీ సెటప్ అయినా కానీ కొంచెం బాహుబలిని రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ లిటరల్గా ఓకే. డైరెక్షన్ పరంగా మూవీ డైరెక్షన్ చాలా బాగుంది భయ్య, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి డైరెక్షన్ వస్తుందేమోనా. అంటే ఎక్కువ సినిమాలు తీసింది కాదైనా చాలా చిన్న సినిమాలు తీసింది, కానీ అంటే సీరియల్ తీసింది, కానీ ఒక సినిమా ఎక్కడ ఎంత కట్ ఉండాలి, ఎక్కడ ఎంత ఉండాలి ఏంటనేది మొత్తము క్లియర్గా పెట్టారు. కానీ ఒకటే మిస్సింగ్, శివయ్య డైలాగ్ కనబడలేదు మాకు, తర్వాత యాడ్ చేస్తారో చూస్తాం. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతసేపు 15 minutes ఉంటుంది భయ్య, ఉన్నంతసేపు ఇంత మ్యూజిక్ కూడా వినబడదు భయ్య, ఇంత మ్యూజిక్ కూడా వినబడదు, మొత్తం లిటరలీ తన ప్రెజెన్సే. మ్యూజిక్ పరంగా మ్యూజిక్ కూడా బాగుంది, లిటరలీ తన ప్రెజెన్సే మొత్తం. మిగతా అందరికీ బీజిఎం కావాలేమో, ప్రభాస్కి బీజిఎమే అక్కర్లా, అలా చూస్తూ ఉండిపోతాం అంతే. అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ బాగుంది, బట్ అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ అండ్ కాజల్ డిఫరెంట్గా తీసినట్టు ఉంటుంది. ఒక ఇద్దరు కలిసి చేయలేదు అనుకుంటా, సీజీలో చాలా డిఫరెన్స్ వచ్చింది, అదొకటే కొంచెం తేడా. మోహన్ లాల్ గారు మాత్రం సూపర్ ఉంటుంది, విష్ణు గారు చాలా బాగా చేశారు. కానీ ఫస్ట్లో మోహన్ బాబు గారు కొంచెం డల్ అయ్యారు, అంటే ఏమో అది అంటే కింద నుంచి పైకి వెళ్తేనే బాగుంటుంది, ఫస్ట్ నుంచి ఎక్కువ లెవెల్లో ఉంటే బాగోదు. లాస్ట్లో ఉంటుంది భయ్య 5 నిమిషాలు మోహన్ బాబు గారి యాక్టింగ్ మామూలుగా ఉండదు. యమ దొంగలో ఎట్లయితే చూస్తాం మోహన్ బాబు గారిని, దాని 10 ఇంతలు దీంట్లో చూస్తాం భయ్య. అందరూ చూడాల్సిందే భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ స్టోరీ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియరెన్స్ ఇస్తారు మనకి. సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ ఎంట్రీని అంటే క్లియర్గా ఓన్లీ ప్రభాస్ అన్నట్టు పెట్టారు. మోహన్ లాల్ గారిని ఆయన జీనియస్ యాక్టర్, ఆయనకి ఎంట్రీ అన్నట్టు సపరేట్గా అక్కర్లా, ఆయన ప్రజెన్స్ ఒక మ్యాజిక్ తెచ్చింది. ప్రభాస్ లిటరల్గా చెప్పాలంటే అందరికీ బీజిఎం వచ్చింది, ఓన్లీ ప్రభాస్కి బీజిఎమే అక్కర్లా, బీజిఎమే లేదు. బీజిఎం అసలు వినబడలా మాకు, మొత్తం హాల్లో అరుపులే వినబడ్డాయి. మార్నింగ్ షో 8:45 షో మేము చూస్తుంది, మొత్తం అరుపులే ప్రభాస్ వచ్చినప్పుడు.